ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. మరో 15 ఏళ్ల పాటు కూటమి అధికారంలో ఉంటుందని, చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని పవన్ చెబుతున్నారు. నారా లోకేష్ అయితే 2029 ఎన్నికల్లో ప్రధాని మోదీ నాయకత్వంలో ముందుకు వెళతామని చెప్పుకొస్తున్నారు. ఇక చంద్రబాబు సైతం తన 50 సంవత్సరాల రాజకీయ జీవితంలో త్వరలో సమీపిస్తుందని, ఇంతకంటే ఓ నేతకు ఏం కావాలని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ బలంగా నడుస్తోంది. సంస్థాగతంగా బలమైన పార్టీగా టీడీపీ ఉంది. చంద్రబాబు వారసుడుగా లోకేష్ ఉన్నారు. కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. దీంతో త్వరలో లోకేష్కు పట్టాభిషేకం చేయాలని టీడీపీ శ్రేణులు చంద్రబాబుపై ఒత్తిడి పెంచుతున్నాయి. అదే సమయంలో జనసేన శ్రేణులు మాత్రం ఎందుకు భిన్నంగా ఉన్నాయి? పవన్ ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ ఉంది. ఈ తరుణంలో చంద్రబాబు ఎవరికి అవకాశం ఇస్తారు? ఈ రాష్ట్రానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే బలమైన చర్చ జరుగుతోంది. తాజాగా చంద్రబాబు ఈ విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. మంగళగిరిలో జరిగిన ఓ మీడియా కాంక్లేవ్లో మాట్లాడారు. తన రాజకీయ జీవితం గురించి చెప్పుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంతో పాటు నవ్యాంధ్రప్రదేశ్కు తాను చేసిన కృషిని వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ రాష్ట్రానికి రికార్డు స్థాయిలో పాలించానని, 4 సార్లు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టానని, అంతకు మించి ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించాలని, తెలుగుదేశం పార్టీకి 30 సంవత్సరాలకు పైగా సారథ్య బాధ్యతలు వహించానని చెప్పుకొచ్చారు. 2028 నాటికి తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టి అర్ధ శతాబ్దం దాటుతుందని చెప్పుకొచ్చారు చంద్రబాబు. తద్వారా ముఖ్యమంత్రి పదవి మార్పు అనేది ఉండదని తేల్చి చెప్పారు. దానిపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ భావి నాయకుడు నారా లోకేష్ ప్రూవ్ చేసుకున్నారు. అందులో ఎంతమాత్రం తప్పులేదు. అయితే ఈ రాష్ట్రంతో పాటు దేశానికి సమర్థ నాయకత్వాన్ని ఆహ్వానించాలని చంద్రబాబు చెబుతున్నారు. అదే సమయంలో లోకేష్ నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకునేందుకు చంద్రబాబు అవకాశం కూడా ఇస్తున్నారు.